గెరిల్లా దాడుల మాస్టర్ మైండ్ 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ తో 2 దశాబ్దాలుగా భద్రతా బలగాల్ని ముప్పు తిప్పలు పెట్టిన హిస్టరీ. ఒక్క ముక్కల్లో చెప్పాలంటే ఆ పేరు వినిపిస్తేనే దండకారణ్యం ఉలిక్కిపడుతుంది. అతడే హిడ్మా. ఆపరేషన్ కగార్లో కర్రగుట్ట నుంచి త్రుటిలో తప్పించుకున్న హిడ్మా అనూహ్యంగా ఏపీలోని మారేడుమిల్లిలో హతమయ్యాడు. అంతేకాదు హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన సమయంలోనే విజయవాడ, కాకినాడలో 30 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల చేతికి చిక్కారు. ఈ పరిణామాలతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఇంతకు ఎక్కడో కర్రగుట్టలో ఉండే హిడ్మా మారేడుమిల్లు అటవీ ప్రాంతానికి ఎలా వచ్చాడు? విజయవాడ, కాకినాడలో మావోయిస్టులు ఏం చేస్తున్నారు? హిడ్మా ఎన్కౌంటర్ స్థలంలో దొరికిన డైరీలో ఉన్న టాప్ సీక్రెట్స్ ఏంటి? వాచ్ దిస్. మావోయిస్టులకు మరో బిగ్ షాక్. మోస్ట్ వాంటెడ్ హిడ్మా హతం. కర్రెగుట్ట టు మారేడుమిల్లి ఫారెస్ట్ హిడ్మా వేటలో ఏం జరిగింది? భద్రతా బలగాలకు హిడ్మా డైరీలో దొరికిన టాప్ సీక్రెట్స్ ఏంటి? రెండు 2010 థర్డ్ మెట్ల మెరుపు దాడి 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి. 2013 జీరామ్ ఘాటి కాంగ్రెస్ నేతల ఊచకోత. 2017 సుక్మా జిల్లాలో దాడి 27 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి. 2021 ఏప్రిల్ 4 బీజాపూర్ జిల్లా థరెంలో దాడి 23 మంది జవాన్లు మృతి. వీటన్నింటి వెనుక ఉన్నది ఒకే ఒక్కడు, అతడే మద్వి హిడ్మా అలియాస్ సంతోష్. మొత్తం 26 దాడులలో హిడ్మాది కీలక పాత్ర. హిడ్మా ప్లాన్ చేస్తే ఎంతటి రక్తపాతం జరుగుతుందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. అందుకే ఈ మోస్ట్ వాంటెడ్ కథ ముగించేందుకు భద్రతా బలగాలు విశ్వ ప్రయత్నాలు చేశాయి. 2 దశాబ్దాల వేటలో బలగాలకు చిక్కినట్టు చిక్కి తప్పించుకున్న హిడ్మా ఎట్టకేలకు ఏపీలో హతమయ్యాడు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో హిడ్మా కథ ముగిసినట్టు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. Madhvi Hidma, he is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife, Raje, her body has been recovered along with 4 of his gunmen. In that, we have recovered few arms and ammunition, particularly AK-47-2, pistol 1, revolver 1, single bore weapon 1 and other materials along with kit bags and all. ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. 2 రోజులుగా గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టామని వివరించారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మావోయిస్టుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సో అఫీషియల్ గా హిడ్మా కథ ముగిసినట్టే. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు ఇది అతి పెద్ద విజయంగా భావించొచ్చు. ఎందుకంటే మావోయిస్టు అగ్రనేతల్లో హిడ్మా లోటును భర్తీ చేసే సత్తా మరొకరికి ఉండదని వాళ్లే చెబుతారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై 17 సంవత్సరాల వయసులోనే పార్టీలో చేరాడు. మురియా తెగకు చెందిన హిడ్మాకు ఇంగ్లీష్, హిందీ, గోండు, తెలుగు, కోయా, బెంగాలీ భాషల్లో పట్టుంది. దండకారణ్యంలో పార్టీ శ్రేణులను ముందుండి నడిపించడంలో ఆరితేరాడు. ప్రతి దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నంబర్ 1 బెటాలియన్కు హిడ్మా నేతృత్వం వహిస్తున్నాడు. ఈ బెటాలియన్ సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వినియోగిస్తారు. దళాలపై దాడులు చేశాక అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఈ బెటాలియన్ ఎక్కువగా వాడుతూ ఉంటుంది. 2 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఇతడి ప్రమేయంతోనే చాలా దాడులు జరిగినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. భారీగా ప్రాణనష్టం జరిగిన అనేక ఆపరేషన్లలో హిడ్మా స్వయంగా పాల్గొని 200 మందికి పైగా పోలీస్ సిబ్బంది మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యాడని చెబుతారు. కానీ హిడ్మాను చేరుకోవడంలో పోలీసులు చాలాసార్లు విఫలమయ్యారు. అందుకు హిడ్మా బలమైన ఇంటెలిజెన్సే కారణం. ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి కావడంతో హిడ్మాకు గ్రామస్తుల మద్దతు ఎక్కువగా ఉండేది. ఫలితంగా అతడున్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా అతనికి తెలిసిపోతాయి. అన్నింటికి మించి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశాకు ఈజీగా వెళ్లగలిగే జంక్షన్లో ఉండడం కూడా హిడ్మాకు కలిసొచ్చిందని చెబుతారు. కానీ
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో హిడ్మా ఏం చేస్తున్నట్టు? దాదాపు 2 దశాబ్దాలుగా భద్రతా బలగాల చేతికి చిక్కని హిడ్మా ఇప్పుడెలా దొరికిపోయాడు? హిడ్మా కోసం ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాల వేట ఈనాటిది కాదు, 2 దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్మడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్కులో భద్రతా దళాలు అణువణువు జల్లెడపట్టాయి. దండకారణ్యంలో వేలాది బలగాలు నిర్వహించిన కూంబింగ్లో పెద్ద ఎత్తున మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు. ఆ సమయంలో హిడ్మా కూడా తన బెటాలియన్తో కలిసి నేషనల్ పార్కులోనే ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కానీ ఎప్పట్లానే తన స్థావరాన్ని చుట్టుముట్టడానికి కొన్ని గంటల ముందే హిడ్మా ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత కూడా భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుండటంతో హిడ్మా బృందం ఛత్తీస్గఢ్ నుంచి మకాం మార్చాలని డిసైడ్ అయిపోయింది. ఆంధ్ర సరిహద్దులను పరిశీలించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించే. అలా మారేడుమిల్లి సరిహద్దు మీదుగా వీరు ఆంధ్రలోకి ప్రవేశించారని, అక్కడి నుంచి ఒడిశా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నాయి. వీరి కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు తాజా ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మా కథ ముగించే. అసలు కథ తర్వాతే మొదలైంది. హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలకు ఒక డైరీ దొరికింది. ఆ డైరీలోని వివరాలు పెద్ద ఎత్తున మావోయిస్టులను పట్టించాయి. కాకినాడ, విజయవాడలో మకాం వేసిన 31 మంది మావోయిస్టుల్ని అరెస్ట్ చేశారు. ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. విజయవాడలోని కానూరు, ఆటోనగర్ ప్రాంతంలో మొత్తం 27 మంది మావోయిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో 21 మంది మహిళలు ఉండడం సంచలనంగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణలో వీరంతా ఛత్తీస్గఢ్కు చెందినవారని, ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మా అనుచరులని గుర్తించారు. అరెస్టైన వారిలో 4 కీలక మావోయిస్టు కమాండర్లు కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. దాదాపు 20 రోజుల క్రితం రోజువారీ కూలీలుగా చెప్పుకుంటూ ఓ బిల్డింగును అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు. హిడ్మా ఎన్కౌంటర్ స్థలంలో దొరికిన డైరీలో ఉన్న వివరాలే ఈ ఆపరేషన్ కు కీలక ఆధారంగా మారాయి. వీరంతా కాకినాడ, విజయవాడలో ఎందుకున్నారనే విషయంపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం డైరీలోని కీలక సమాచారంతో 4 రాష్ట్రాల పరిధిలోని అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు హిడ్మా డైరీలో కీలక సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల నివాసాల వివరాలు, సంప్రదింపులకు సంబంధించిన కోడ్స్, డంపుల లొకేషన్ల వంటి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారంతోనే ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మావోయిస్టులు ఏపీలో వివిధ ప్రదేశాల్లో 8 డంపులు ఏర్పాటు చేసినట్టు సమాచారం రావడంతో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకోవడం కోసం రంగంలోకి దిగి విస్తృతంగా గాలింపు చేపట్టారు. మిగిలిన మావోయిస్టులు వలస కూలీల రూపంలో దాక్కుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వారంతా పట్టుబడితే మావోయిస్టుల కథ చాలా వరకు ముగిసినట్టే.